Continuation of MNC Reasoning Mastery book explanation. Each and every question we are discussing. Previous MNC question. Continuation of that. Alphabet continuation. Model 4. Model wise ఒక ఆర్డర్లో మనం డిస్కస్ చేస్తున్నాం. So model 4. See question number 12. In the alphabet, which letter is 7th to the left of 10th from right? So in the alphabet, which letter is 7th to the left of 10th from right? ఆల్ఫాబెట్ రాయాలి. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఆల్ఫాబెట్ను రాయాలి. ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్ రాయాలి. ఓకేనా? సో లాస్ట్ నుంచి మనం క్వశ్చన్ను సాల్వ్ చేయాలి. ఎప్పుడు కూడా లాస్ట్ నుంచి ఫస్ట్కి. లాస్ట్లో ఏమో చూడండి, 10th ఫ్రమ్ రైట్. ఫ్రమ్ రైట్ అంటే జెడ్ నుంచి స్టార్ట్ చేయాలి. జెడ్ నుంచి స్టార్ట్ చేయాలి. జెడ్ నుంచి స్టార్ట్ చేసి 10th లెటర్ మనం చూడాలి. 10th లెటర్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. అంటే ఎక్కడికి వచ్చాం? క్యూకి వచ్చాం. 10th ఫ్రమ్ రైట్. దానికి ముందు ఏముంది చూడండి, ఇంకా 7th టు ద లెఫ్ట్ ఆఫ్. సో ఆ లెటర్కి లెఫ్ట్ అంటే ఇటే కదా వెళ్ళాలి. రైట్ అంటే ఇటు, లెఫ్ట్ అంటే ఇటు. ఆ లెటర్కి లెఫ్ట్ వెళ్ళాలి. లెఫ్ట్ ఎన్నో లెటర్? 7th లెటర్ అని చెప్తున్నాడు. దాని తర్వాత నుంచి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7th లెటర్. ఏంటి? జే ఈజ్ ద ఆన్సర్. వెరీ సింపుల్. రైట్ నుంచి కౌంట్ చేయాలి ఎప్పుడు కూడా క్వశ్చన్లో. రైట్ నుంచి 10th ఫ్రమ్ రైట్. రైట్ నుంచి 10th తీసుకున్నాం. దానికి ముందు ఏముంది? 7th టు లెఫ్ట్. టు లెఫ్ట్ అంటే ఇలా, టు రైట్ అంటే ఇలా, టు లెఫ్ట్ అంటే ఇలా. ఓకే, లెఫ్ట్కి 7th లెటర్. అక్కడ నుంచి 7th లెటర్ కౌంట్ చేస్తే జే ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఆన్సర్ ఈస్ జే. సిమిలర్లీ వన్ మోర్ క్వశ్చన్ విల్ డిస్కస్. క్వశ్చన్ నెంబర్ 13. చూడండి, క్వశ్చన్ నెంబర్ 13 ఏంటో ఇక్కడ కూడా. ఇన్ ద ఆల్ఫాబెట్ విచ్ లెటర్ ఈస్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ 7th ఫ్రమ్ రైట్? నేనేం చెప్పాను? లాస్ట్ నుంచి మనం చేసుకుంటూ ఫ్రంట్కి రావాలి. దిస్ ఈజ్ ద మెథడ్. ఓకే, మరి ఏం చేయాలి మనము? లాస్ట్లో ఏమని చూడండి, 7th ఫ్రమ్ రైట్ అని. 7th ఫ్రమ్ రైట్ ఆల్ఫాబెట్ రాయాలి. ఏ నుంచి జెడ్ వరకు ఫస్ట్ స్టెప్ ఆల్ఫాబెట్ రాసేయాలి. రాసేసిన తర్వాత 7th ఫ్రమ్ రైట్. రైట్ నుంచి కౌంట్ చేయండి 7th లెటర్. అవునా? రైట్ నుంచి కౌంట్ చేయండి 7th లెటర్. ఓకే, ఏంటి రైట్ నుంచి కౌంట్ చేస్తే 7th లెటర్? 1 2 3 4 5 6 7. ఇక్కడ ఉన్నాం, టీ దగ్గర ఉన్నాం. దానికి ముందు ఏముందో చూడండి, మనం ఇక్కడ నుంచి వస్తున్నాం. అవునా? ఇది కంప్లీట్ అయిపోయింది. దానికి ముందు ఏముంది? 4th టు ద లెఫ్ట్ ఆఫ్. టు లెఫ్ట్ అంటే ఇటు వెళ్ళాలి. సో 4th టు లెఫ్ట్. సో నెక్స్ట్ లెటర్ నుంచి 4th లెటర్. ఓకే, టీ తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఎస్ నుంచి 4th లెటర్. 1 2 3 4 అంటే పీ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు పీ దగ్గర ఉన్నాము. దానికి ముందు ఏమన్నా? థర్డ్ టు రైట్ అని ఉంది. టు రైట్ అంటే ఇటు వెళ్ళాలి, థర్డ్. అవునా? థర్డ్. సో థర్డ్ చూడండి, ఇక్కడ నుంచి క్యూ 1. అవునా? 2 3. సో ఎస్ ఈజ్ ద ఆన్సర్. సో జాగ్రత్తగా గమనిస్తే వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఎస్ ఈజ్ ద ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ చాలా సింపుల్గా మీరు చేయొచ్చు. క్వశ్చన్ లాస్ట్ నుంచి సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఫ్రమ్ రైట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి. టు రైట్ అంటే ఇలా వెళ్ళాలి. టు లెఫ్ట్ అంటే ఇలా వెళ్ళాలి. వెరీ సింపుల్. అర్థమైంది కదా? రిమైనింగ్ సో క్వశ్చన్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.